ఈ రోజైతే ఎన్ని సన్నివేశాలు చేయాలని రాసుందేమో మొత్తానికి నా లైఫ్‌లో. గాయత్రికి అయితే మొత్తానికైతే నాకంటే చాలా హైట్‌గా ఉంది కదా గాయత్రి కట్టెల మోపు అని చెప్తే, అవునయ్యా ఇంత కట్టెల మోపు ఎలా తెచ్చావేంది అని అడిగింది. సో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరి గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్, మొత్తానికైతే మేమైతే ఈరోజైతే కట్టెలకైతే వెళ్తున్నాం అనమాట. ఇంట్లో గ్యాస్ అయితే అయిపోయింది. గ్యాస్ అయిపోయిన తర్వాత ఇంకా ఇలాగ పరుగులు తీయాల్సిన తప్పదనమాట. సో ఫ్రెండ్స్, కట్టెలకైతే వెళ్తున్న మార్గంలో మొత్తానికైతే నాకు ఒక మంచి పని అయితే జరిగిందనమాట. ఏంటంటే చెప్పు అయితే తెగిపోయిందనమాట. తెగిపోయిన వెంటనే ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకున్నా. ఇంటికెళ్తే మొత్తానికైతే సాయంత్రంగా అన్నం అయితే ఉండదు. సో గ్యాస్ ఎప్పుడైపోద్దో ఎలాగ అయిపోద్దో మనకైతే తెలియదు ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇంకా కట్టెలుంటేనే మొత్తానికైతే అన్నం కూర చేసుకోవచ్చు అని చెప్పింది గాయత్రి అయితే. సో వారం దాకా మాకైతే దిగులైతే లేదు, ఎందుకంటే ఈ కట్టెలైతే సరిపోతాయి మొత్తానికి ఈరోజైతే వండుకొని జమ్మనైతే తినేసాం అనమాట. చాలా బాగుంది అనమాట. కట్టెల పొయ్యికి గ్యాస్ పొయ్యికి తేడా ఏముందో ఒకసారి కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈరోజైతే ఇదినైతే పెద్ద వీరవంశం లాగా ఫీల్ అయిపోయాను నేనైతే. దాని అయితే కింద వేసి ఇంక మొత్తం చక్కగా నరికేసి ఇంట్లో అయితే పారేసాను అనమాట. ఎందుకంటే వాడొచ్చే టైం అయింది కాబట్టి మబ్బులు అయితే కమ్మేస్తున్నాయని చెప్పింది గాయత్రి. సో ఫ్రెండ్స్, గాయత్రి హ్యాపీ, నేను హ్యాపీ, మీరు కూడా హ్యాపీ అయినట్టున్నారు. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.